ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. జబ్బుగానున్న వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. మార్కు 11:24 వచనాల్లో మన ప్రార్థనలో ఆధారం. ఓ దేవ సృష్టికర్త మా తండ్రి, తలపోటు, మాడుపోటు, మతిచర్యము, చుండ్రు, దురద, వెంట్రుకలు ఊడిపోవట, తలకు పేలు కుట్టుట, ఈ విధమైన శిరస్సు బాధలు ఉన్నవారికి స్వస్థత దయచేయమని నమ్ముచున్నాను. నీకు నమస్కారములు. ఆమెన్. చెవుపోటు, చెవులో చీము కారుట, వినపడిపోవుట, ఈ విధమైన జబ్బులు గల వారికి స్వస్థత దయచేయమని నమ్ముచున్నాను. అలాగే చెవిలో స్వస్థత దయచేయమని నమ్ముచున్నాము. కండ్లు కలుగుట, కంటిలో పువ్వులు, కంటి నొప్పి, మంటలు, దురద, నీరు కారుట, మానసిక కనపడిపోవట, దృష్టిహీనత, ఈ మొదలైన వారికి స్వస్థత దయచేయమని నమ్ముచున్నాను. నాసిక జబ్బు పడే సెము, కొందరికి నాసిక రంధ్రములు పెరుగుట, కాయలుండుట వలన వాటిని డాక్టర్లు కాల్చుదురు. అట్టి జబ్బులు ఏవైనా ఉన్న వారికి స్వస్థత దయచేయదు అని నమ్ముచున్నాను. ముక్కు రక్తము కారుట, ముక్కు వ్యాధులు బాగు చేయుటకు నేర్చుకున్నటకు డాక్టర్లు ఉన్నారని వెలుదురు. వారి దగ్గర తగ్గవని నేనెక్కడ బాగు చేయదు అని నమ్ముచున్నారు. దగ్గు, క్షాయ, రొంప దగ్గు, అన్ని విధములైన దగ్గులు గల వారికి స్వస్థత దయచేయమని నమ్ముచున్నాను. సంతానం లేని వారికి సంతానం దయచేయదు అని, ఇబ్బంది కలిగిన వారికి ఇబ్బంది తీర్చుదు అని, అప్పులు గల వారికి అప్పులు తీర్చుదు అని, విష పురుగుల బాధ వారికి బాధ, నీ వృత్తి కోర్టులో అన్యాయము జరిగిన వారికి న్యాయము జరుగుదు అని నమ్ముచున్నాను. చేతబడి, బాణామతి, శక్తి పూజ, మెస్మరిజం, ఈ మొదలగు వాటి వల్ల హాని పరిహతమని నమ్ముచున్నాను. పరీక్షల్లో జయము కలుగుట, కృప, వ్యవహారములో మంచి ఏర్పాటు కలుగు కృప, కుటుంబ కలహములు తీర్చు నమ్ముచున్నాను. మీటింగులకు రావాలని అనుకుంటే తగిన వారిని రానివ్వరు. అట్టి ఆటంకము తీసివేతువని నమ్ముచున్నాను. తల్లిదండ్రుల్లోని దుర్గులలో వారిలోని జబ్బులు పిల్లలకు రాకుండా చేతువని నమ్ముచున్నాను. ధనాపేక్ష కలిగి ఉండిన వారికి అట్టి అపేక్ష తీసివేతువని నమ్ముచున్నాను. గుండెలో ఒక భక్తునికి ధనాపేక్ష కలిగినందున అతని చాంచల్యము కలిగినది. ఇంకొకరికి జబ్బు, వేరొకరికి నష్టము, ఈటివి అనేకములు కలుగుతున్నవి. ఈ జాబితాల్లో వాటిని పరహితమైన నమ్ముచున్నాను. తండ్రి, పరహితమని నమ్ముచున్నాను. దశమ భాగము ఇవ్వని వారికి ఇబ్బంది కలుగును, ఇచ్చిన వారికి బాధ్యులంతురవుదురు. జీవంతుమందు మాకు ప్రతి ఫలము కలుగునని నమ్ముచున్నాం. మేము తలుచుకున్న పనులన్నీ సఫలము చేయుదు అని నమ్ముచున్నాను. హల్లెలూయా, ఆమెన్. ఇవన్నీ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మహిమ, ఘనత, కీర్తి మీకే చెల్లునుగాక. ఆమెన్. హల్లెలూయా.